హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఈరోజు గుత్తి వంకాయలాగా గుత్తి బీరకాయ కూర చేసేసుకుందామండి. ఎప్పుడు ఒకే రకం అయితే ఏం బాగుంటుంది చెప్పండి. ఇక మన ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండిల్లో ఒక గుప్పుడు వేరుశనగపప్పు తీసుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకుందాం. లో ఫ్లేమ్ అయితే చక్కగా లోపల కూడా చక్కగా వేగి మంచి క్రంచీగా వస్తాయి. అలానే నువ్వులు కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లోనే వేసేసుకుందాం. చూసారు కదా, మంచి కలర్ వచ్చినాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవైతే కొంచెం చిటపట్లాడతాయి అనుకుంటాను. చక్కగా అవి మిక్సీ జార్లో తీసేసుకొని 5-6 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, ఒక 4-5 మిరియాలు. ఈ సోంపు మిరియాలు స్కిప్ చేయవాకండి, మంచి ఫ్లేవర్ వచ్చేది దీనివల్లేనండి కూరకి. ఇవి కూడా సిమ్లో పెట్టేసేసుకొని చక్కగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పారనుకుంటే ఫైన్ పేస్ట్ అయిపోతుంది. చక్కగా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బీరకాయల్ని చెక్కు తీసేసి ఒక 1.5 ఇంచ్ ముక్కలుగా తరిగేసేసి ఒక సైడు సగం మాత్రమే చీల్చండి. మొత్తం 30 అట్లా చీల్చారనుకోండి 2 ముక్కలు అయిపోతాయి. అందుకని సగం చీలిస్తే ఇట్లా వస్తుంది. మన పొడిని దాన్ని తీసి చక్కగా ఫిల్ చేయండి. లోపలికి నొక్కండి, నొక్కితే కొంచెం ఎక్కువ పిండి పడుతుంది, మెత్తగా ఉంటుంది కదా బీరకాయ. ఇప్పుడు ఒక బాండిల్లో 2 స్పూన్లు 3 స్పూన్లు నూనె వేసేసుకొని 2 ఎండుమిరపకాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, కరివేపాకు చక్కగా కరకరలాడేంత వరకు చక్కగా వేయించేసుకొని మన బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఒక్కోటి పేర్చండి పక్కన. ఇది సిమ్లో పెట్టేసుకోండి. ముందు ఫస్ట్ స్టవ్ని చక్కగా పేర్చేసేసి దాని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ ఫ్లేమ్ మీద పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి అట్లా తిరగేసేయండి. మరలా మూత పెట్టండి. ఇట్లా మధ్యలో కలుపుతూ వాటిని, అంటే తిరగేయాలి కదా, రౌండ్గా ఉంటుంది కాబట్టి బీరకాయ అట్లా తిరిగేసి మధ్యలో తిప్పుతూ ఉంటే లాస్ట్కి చక్కగా ఉడికిపోతాయండి. చూసారు కదా, మనం గరిటెతో నొక్కితే మెత్తగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనకి ఇంకొంచెం పిండి మిగిలే ఉంటుందండి. ఆ మిగిలిన పిండిని చక్కగా దాని మీద వేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచామనుకోండి, దాంట్లో ఉండే నూనె అంతా ఈ పొడి పీల్ చేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది మన బీరకాయకి. అంతేనండి, ఎంత ఈజీగా అయిపోయింది చూసారు కదా. ఇంకా ఫైనల్గా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని చక్కగా వేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి, స్వర్గమేనండి, అంత టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్లు ఎందుకు మనకు వస్తుంది చెప్పండి, వెజ్ల ముందు మనం చేసే విధానంలో ఉంటుందండి ఏ కూర అయినా సరే. ఈ విధంగా మీరు చేస్తుంటే మరలా ఇదే కావాలని కోరుకుంటారు. ఈ వీడియో నచ్చిందా? అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అనుకోండి ఆల్ ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుగా కనిపిస్తాయి.